నమస్తే. ఫ్రైడే మూవీ డే. అయితే ఈరోజు రిలీజ్ అయిన సినిమాలలో ఆపరేషన్ వాలంటైన్ అయితే ఏంటి, సినిమా కథ ఏంటి, సినిమా ఎలా ఉంది, పూర్తి వివరాలు ఇప్పుడు ఎందుకు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి ఆపరేషన్ వాలంటైన్ అనే మంచి టైటిల్తో వచ్చింది. ఇది లవ్ మూవీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది వాలంటైన్ అనగానే. సో సినిమా గురించి ఏం చెప్పబోతుంది? నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ వాలంటైన్ అంటే సాధారణంగా ఫిబ్రవరి 14వ తారీఖుని వాలంటైన్స్ డే. వాళ్ళు కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామని టార్గెట్ అనుకున్నారు, కానీ మార్చి 1 రిలీజ్ చేశారు. ఈ వాలంటైన్ అనేది ఒక యుద్ధ విన్యాసాలకు సంబంధించిన పేరు అది. ఓకే. అంటే మనకి ఒక పాకిస్తాన్కి మనకి ఉన్న యుద్ధ వాతావరణం తెలిసిందే కాబట్టి ఒక వింగ్ కమాండర్ చేసిన ఆపరేషన్ వాలంటైన్ ఏంటి, అది వికటించిందా లేకపోతే అది ఫలించిందా అనేదే ఈ సినిమా కాన్సెప్టు. మరి అర్జున్ అనే పాత్రని వింగ్ కమాండర్గా వరుణ్ తేజ్ పోషించిన సినిమా. ఈ మధ్యకాలంలో అతని ఒడ్డు పొడుగు ఉన్న పాత్ర ఇది. చెప్పాలంటే వింగ్ కమాండర్గా సరిపోయే పాత్ర అతనికి. ఆపరేషన్ వాలంటైన్ ఏంటి, అంతకుముందు ఈ సినిమాలో కూడా అతను ఆపరేషన్ వజ్రాని ఒక మొదలు పెడతాడు. అతని భార్య ఆహ్నాగా ఈ హీరోయిన్ కొత్త అమ్మాయి. అయితే ఆపరేషన్ వజ్ర ఏంటంటే విమానాలు రాడారికి దొరకకుండా కింద స్థాయిలో ఎగిరే ప్రయత్నంలో మనం చేసే విన్యాసాలు అనేది వాటి టార్గెట్. ఆపరేషన్ వజ్ర అది వికటించి నవదీప్ అతని ఫ్రెండ్ చనిపోతాడు, ఇతను కూడా గాయపడతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆపరేషన్ వాలంటైన్కి అతను జాయిన్ అవుతాడు. వాలంటైన్ ఫలించిందా లేదా, అసలు ఆ వాలంటైన్ ఏంటి అనేది ఈ సినిమాలో ప్రధానమైన కథాంశం. ఇది మన వరుణ్ తేజ్ కూడా మంచి హిట్ కోసం తప్పిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు. అయితే ఇది చూడాలంటే దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అతని పాత్ర పరంగా ఓకే. అయితే సాధారణంగా వరుణ్ తేజ్ చూడగానే మనకి అంతరిక్షం నుంచి కూడా తనకున్నటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ తగినటువంటి ఒక క్యారెక్టర్స్ తీసుకుంటున్నాడు. కొన్ని విభిన్నమైన క్యారెక్టర్లు అంతరిక్షంలో ఆస్ట్రోనాట్గా కావచ్చు, తర్వాత మళ్ళీ చాలా వరకు. సో ఇలాంటి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నా సరే కొంత సక్సెస్ అనేది కొంత వికటిస్తూ వస్తుంది వరుణ్కి. సో ఇది అంటే కథలు కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, కొత్తవి చాలా బాగానే ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. సో తీసేటువంటి ఒక దాంట్లో లోపం అనుకోవచ్చా, లేదంటే ఎందుకు వరుణ్కి కొంత ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పారు? కథల ఎంపికలో అతను తప్పేం చేయట్లేదు. మొన్న అర్జున్ పేరు మీద ఒకటి వచ్చింది సినిమా. అవును అవును, అది కూడా అంత సక్సెస్ అవ్వలేదు. ఈ తరహా కథాంశం, అది కూడా ఒక సైంటిఫిక్ కథాంశం తీసుకున్నారు. అంతరిక్షం కూడా సినిమాగా చూసుకుంటే అది కూడా సక్సెస్ అవ్వాల. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఒక విధంగా చెప్పాలంటే కథ మంచిదే, కానీ అంటే ఎమోషన్స్ పండకపోవటం, కొన్ని సరిగ్గా సరైన సన్నివేశాలు పడకపోవడం కానీ, అండ్ భావోద్వేగాలు పండకపోవడం కానీ, ఇలాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. శక్తి ప్రతాప్ సింగ్ అనే డైరెక్టర్ కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చారు. మిక్కీ జే మేయర్ సంగీతం. ఇక మిగతా అంతా తెలియదు, ఎవరికి తెలియదు. నిర్మాణ సంస్థ కూడా, నిర్మాతలు కూడా కొత్త వాళ్ళుగానే చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మన వరుణ్ తేజ్ మాత్రం ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నా కానీ ఈ సినిమాకి ఓపెనింగ్స్ పరంగా కూడా చాలా డల్గా ఓపెనింగ్స్ ఉన్నాయి. అదొక మైనస్ పాయింట్ అయింది. అంటే అన్సీజన్ కావటం ఒకటి, సినిమా మీద అంచనా లేకపోవటం ఒకటి. అంటే పబ్లిసిటీ లోపం అనుకోవాలా, లేకపోతే అన్సీజన్ అనుకోవాలా, లేకపోతే వరుణ్ తేజ్ క్రేజ్ పోయింది అనుకోవాలి, తెలియదు. కానీ కలెక్షన్స్ పరంగా చాలా డల్గా ఉంది. నిన్నే మీడియాకి నిన్న ఈవినింగే ఏఎంబీలో షో వేశారు ఈ సినిమా సంబంధించి. మళ్ళీ ఈ సినిమా ఓవరాల్ చూసుకుంటే వరుణ్ తేజ్కి హిట్ కోసం తప్పిస్తున్నాడు కాబట్టి ఒక నిరాశనే చెప్పాలి. అది రీ రికార్డింగ్ పరంగానూ వీక్గా ఉంది, పాటల పరంగానూ వీక్గా ఉంది. అది అయితే మనకి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక మిక్కీ జే మేయర్ ప్లస్ వరుణ్ ప్లస్ నవదీప్. సో నవదీప్ ఎలానో జస్ట్ ఒక గెస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. సో వరుణ్ అయితే తనకున్న క్యారెక్టర్కి 100% న్యాయం చేశారని చెప్తున్నారు. సో మిక్కీ జే మేయర్కి కూడా సరైన హిట్లు ఈ మధ్యలో లేవు. సో కనీసం మిక్కీ జే మేయర్కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి పేరుంది తెలుగులో, కానీ తను కూడా ఎందుకని ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు? అంటే ఎప్పుడైనా సరే సన్నివేశాలు తగ్గట్టు పాటలు ఉంటేనే క్లిక్ అవుతాయండి. ఈ తరహా సినిమాలకి పాటలు సాధారణంగా కుదరవు. ఎందుకంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న వైరాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కనెక్ట్ చేసుకుంటూ యుద్ధ విన్యాసాలతో తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో విఎఫ్ఎక్స్కి ప్రధాన పాత్ర పోషించింది. విఎఫ్ఎక్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా విఎఫ్ఎక్స్ చేశారు. గ్రీన్ మ్యాట్ షూటింగ్ ఎక్కువ. మన అంతరిక్షం కూడా గ్రీన్ మ్యాట్ షూటింగే. గతంలో ఒక గాజీ అనే సినిమా వచ్చింది. కొన్ని సినిమాలకి ఏంటంటే ఎక్కువ గ్రీన్ మ్యాట్ మీద ఆధారపడి డిపెండ్ చేస్తుంటారు. అలా డిపెండ్ చేసిన వాటిలో ఈ సినిమా కూడా వస్తుంది.
అందుకే సినిమాలో ఆ రిచ్నెస్ కనిపిస్తుంది, కానీ ఆ రిచ్నెస్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా వేరే కాబట్టి అది ఖర్చు కూడా మనకి సినిమాలో ఖర్చు అయినట్టు కనిపిస్తుంది, ఖర్చు కూడా పెద్దగా అవ్వదు. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, కానీ విఎఫ్ఎక్స్ మాత్రం బాగా కుదిరినాయి ఈ సినిమాకి. ఎందుకంటే ఆ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి కూడా చాలా బాగా చూపించాడు. అయితే మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ప్లస్ అంటే ఏంటి, మైనస్ ఏంటి చెప్పొచ్చు? ప్లస్ ఏంటంటే వరుణ్ తేజ్ నటన, అతని బాడీకి తగ్గ పాత్ర. ఎందుకంటే సాధారణంగా వింగ్ కమాండర్ అంటే అంత హైట్ కానీ ఆ ఫిజిక్ కానీ అవన్నీ ఉండాలి. అలాగే ఆ పాత్ర అర్జున్ సింగ్ అనే పాత్రకు తగ్గట్టుగా అతను నటించాడు. అతని పాత్ర వరకు సరిపోయింది సినిమాకి. కానీ ఆ సినిమా ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు సాఫీగా సినిమా వెళ్ళాల, అందువల్ల చాలామంది చూసిన వాళ్ళు కూడా పెద్ద విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కూడా ల్యాగ్ కొంత, ఈ లవ్ ట్రాక్లు కానీ లేకపోతే ఇది కానీ భార్యాభర్త మధ్య సంఘర్షణ కానీ ఇవంతా కూడా కొంత డ్రాగ్ అనేది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పడుతూ లేస్తూ కథనం సాగింది. స్క్రీన్ ప్లే సరిగా లేదు, ఇవన్నీ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ హైలైట్ అయింది. ఇట్లా ఈ సినిమాకి వచ్చేసరికి ఇక ఆపరేషన్ వాలంటైన్ అనేది మరి ఆ ప్రేమికుల రోజు, అది ఆ వాలంటైన్ ఏంటి అనేది చూడాలనుకునే వాళ్ళు తెర మీద చూడాల్సిందే. సో మొత్తానికి సినిమా గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఆపరేషన్ ఏదో చెప్తారు కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని చెప్తూ ఉంటారు కదా, అలా అనుకోవచ్చు ఈ వాలంటైన్. కాబట్టి ఆపరేషన్ వాలంటైన్ కాస్త బ్రేకప్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? దీనికి 2.25 ఇస్తానండి, 5కి 2.25. సో చూద్దాం సార్, నెక్స్ట్ వచ్చే సినిమా అన్నా సరే మంచి సక్సెస్తో రావాలని చెప్పి వరుణ్ కోరుకు. సో ఇదండి మొత్తానికి వరుణ్ చాలా ఆశగా వచ్చినా సరే ఈసారి మాత్రం ఆపరేషన్ బ్రేకప్తో ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. చూద్దాం, మంచి సక్సెస్ అనేది వరుణ్కి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.